సీఎం రేవంత్ చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ ఖగార్పై జానారెడ్డి కేకేతో చర్చించామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. గతంలో మావోయిస్టులతో జానారెడ్డి కేకే చర్చలు జరిపినట్లు గుర్తు చేశారు. ఇకపై ఖగార్ వ్యవహారం జానారెడ్డి కేకే చూసుకుంటారని చెప్పారు. పీఎస్ కమిటీ రిక్వెస్టును జాతీయ పార్టీకి పంపుతామన్నారు రేవంత్. అయితే హైకమాండ్ నిర్ణయానికి కట్టుగడి ఉంటామని తెలిపారు. మరోవైపు గులాబీ దళపతి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు రేవంత్. బీఆర్ఎస్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు సీఎం. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ తన అక్కసు మొత్తం వెళ్లగక్కారన్నారు. ఇక తెలంగాణ ఖజానా అంతా లూటీ చేసింది కేసీఆర్ కాదా అంటూ ప్రశ్నించారు రేవంత్. అంతకుముందు ఖగార్పై సీఎం రేవంత్ తో పీస్ కమిటీ చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ జానారెడ్డి ఇంటికి వెళ్లారు. అదేవిధంగా కాల్పుల విరమణ, శాంతి చర్చల అంశంపై జానారెడ్డి సలహాలు తీసుకుంటానన్నారు సీఎం రేవంత్. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ పదవిలోనూ ఆయననే అదనపు బాధ్యతలతో కొనసాగిస్తున్నట్టు తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డిని నూతన సీఎస్ గా నియమితులైన రామకృష్ణరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30న పదవి విరమణ చేస్తుందన్న ఆమె స్థానంలో రామకృష్ణరావును నియమించింది. ప్రతిష్టాత్మకమైన ఐఐఎం కోల్కతా ద్వారా సర్ప్ సిబ్బందికి 3 రోజుల పాటు జరిగే శిక్షణా తరగతులకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అదనపు డిఆర్డీఓలు, ప్రాజెక్టు మేనేజర్లు మొత్తం 70 మంది ఈ శిక్షణా తరగతులకు హాజరయ్యారు. మొదటి రోజు శిక్షణా కార్యక్రమంలో ఎంతో నేర్చుకున్నామని సర్ప్ సిబ్బంది తెలిపారు. మహిళలకు వ్యాపార మెలకువలు నేర్పే విశాల ప్రపంచాన్ని తమకు పరిచయం చేసిన ఐఐఎం ప్రొఫెసర్లకు లక్షలు ఖర్చు చేసి తమకు నేర్చుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద ఎత్తున రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని కంప్లీట్ గా అర్థం చేసుకునేటువంటి దాంట్లో ఒక 2 అవర్స్ సెషన్ కూడా స్టేట్ ఆఫీస్ నుంచి అన్ని రకాల వర్క్స్ లో ఇన్వాల్వ్ అయినటువంటి ఈ రోజు ప్రోగ్రామ్ కి జరగడం జరిగింది. ఇది 3 days ప్రోగ్రాము. కంప్లీట్ గా రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దాని మీద డిఫరెంట్ సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఐఐఎం కల్కత్తా చిన్న ఆల్రెడీ సర్ప్ నుంచి మనం ఎంటర్‌ప్రెన్యూర్స్ డెవలప్మెంట్ అని చేస్తున్నాం. కానీ అది అంటే ఎట్లా స్టార్ట్ చేయాలా, ఎవరిని ఐడెంటిఫై చేయాలా, ఎవరితో ఏది సక్సెస్ అయితే అనేది కొంచెం అది ఉండే. మేము ఎంత చెప్పినా కానీ మాకు ఆ స్కిల్ కొంచెం లేకుండా, అంటే మా నాలెడ్జ్ అంటే వాళ్ళని కన్విన్స్ చేసేంత వరకు లేకపోతే. సో ఈ రోజు ఫస్ట్ అండ్ సెకండ్ సెషన్స్ విన్న తర్వాత సో చాలా ఉపయోగపడుతుంది. అంటే మనం ఏ విలేజ్ లో ఏ సెక్టర్ లేకుంటే ఎవరు మన సభ్యులలో ఎవరు దీనికి సూటబుల్ అవుతారు చాలా ఉపయోగపడుతుంది. మన తర్వాత స్కేల్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. మనం చిన్నగా చేస్తున్నాం, కానీ కొంచెం పెద్ద చేయడానికి ఏ మార్గాలు ఎంచుకుంటే లాభం అనేది మనకు కూడా అంతగా తెలియదు. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. కనుక ఇది మన ప్రాజెక్టుకు, మన ఎస్ఎఫ్జి మూవ్మెంట్ మెంబర్స్కు చాలా ఉపయోగపడుతుంది. స్వయం ఉపాధి నుంచి మహిళా సంఘాలను సంపద సృష్టికర్తలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేసే సంకల్పంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఆమె. అందుకే మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సర్ప్ సిబ్బందికి ఐఐఎం కోల్కతా ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పారు సీతక్క. ఎంపిక చేసిన 70 అధికారులకి 3 రోజుల పాటు శిక్షణ తరగతులు జరుగుతున్నాయన్నారు. ప్రజాప్రభుత్వంలో సర్ప్ తన లక్ష్యాలను చేరుకుంటుందని వెల్లడించారు. పేదరిక నిర్మూలన దశలో మహిళా సాధికారత కోసం కృషి చేస్తుందన్నారు మంత్రి. ఐఐఎం ప్రొఫెసర్ల నుంచి ఎంతో నేర్చుకుంటున్నారని వెల్లడించారు మంత్రి సీతక్క. మహిళల ఆర్థిక సమస్యలు తీరితేనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. మహిళల సంఘాల ద్వారా సామాజిక భద్రత లభిస్తుందన్నారు మంత్రి సీతక్క. చేసే ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇప్పుడు చేస్తున్న లిమిటెడ్ ఐటమ్సే కాకుండా ఇంకా ఎక్కువ ఐటమ్స్ వాళ్ళ ఏరియాలో లోకల్ దీన్ని బట్టి తయారు చేసి ఎక్కువగా మార్కెటింగ్ చేయడము, వాళ్ళు ఇన్కమ్ జనరేటింగ్ లైవ్లీహుడ్స్ అనేది డెవలప్ చేసుకోవడానికి, అంటే ఎక్కడ ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి, లేకపోతే మార్కెటింగ్ డిమాండ్ ఎట్లా ఉంది, లేకపోతే వాళ్ళ ఆలోచన విధానముని ఏ విధంగా మనం ఇంకా ముందుకు తీసుకురావాలి. తర్వాత అట్లనే ఇప్పుడు కన్జ్యూమర్ అంటే బయర్ కొనే వాళ్ళు ఎట్లాంటివి
కావాలనుకుంటున్నారు. అలాంటివి మన వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళతో చేయించి వాళ్ళ లైవ్లీహుడ్స్ ఇంకా డెవలప్ చేయాలనే ఆలోచనతోటి మార్కెటింగ్కి ప్లస్ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క ఐడియాస్ కన్వర్జెన్సీ మోడ్లో ఏ విధంగా తీసుకొని పోతే వాళ్ళకి స్కిల్స్ అనేది అది త్రూ టెక్నికల్గా కావచ్చు, లేకపోతే ఇంకా డిఫరెంట్ మార్కెటింగ్ డిమాండ్ ఐటమ్స్లో కావచ్చు అయినా రావచ్చు అనే దాని మీద ఇంకా మేము ఎక్కువగా నేర్చుకొని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళ లైవ్లీహుడ్స్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ గుడిసె వాసుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలం వెంకటేష్, బాకీ రవి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. హైదరాబాద్ గేటర్ పరిధిలో 6 లక్షల నిరుపేద ప్రజలు ఉన్నారని, వారందరికీ 100 గజాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుతో ఇళ్ల స్థలాల కోసం పోరాడామని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ఇచ్చిన హామీలను మరిచారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రేటర్ పరిధిలోని అన్ని కులాల వారికి 100 గజాల స్థలాన్ని కేటాయించి ఆదుకోవాలని ఆర్ కృష్ణయ్య కోరారు. గతంలో పోరాడి 2003, 4, 5, 6 ప్రాంత రాజశేఖర రెడ్డి పీరియడ్ లో, చంద్రబాబు పీరియడ్ లో పోరాడి ఇళ్ల పట్టాలు వదిలినటువంటి చాలా మంది సత్యనారాయణ, పాచవన్ సింగ్ గారు ఇతర ప్రాంతాల లోపల వేలాది మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించాము. స్థలాలు ఇవ్వకుండా వాళ్ళని ఆపారు. అందుకే వారికి వెంటనే స్థలాలు ఇచ్చి పొజిషన్ ఇవ్వాలి, ఆ పట్టాలను రిస్టోర్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు వేలాది మందితోటి మహాధర్నా జరపడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు. హైదరాబాద్ లో మీ గొర్రెల ఇళ్లల్లో, పట్టిన ఇళ్లల్లో పాచి పని చేస్తున్నారు, ఊడుస్తున్నారు, అడుగుతున్నారు. బట్టలకి మా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 100 గజాల స్థలం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా గతంలో పట్టాలు ఇచ్చిన వారికి వెంటనే స్థలాలు ఇవ్వాలి, పొజిషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్. ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల లోపల ప్రభుత్వం 1000 ఎకరాలు, 100 ఎకరాలు గత ప్రభుత్వాలు గాని ఇప్పటి ప్రభుత్వాలు గాని అమ్మి సొమ్ము దేవుడిచ్చిన ప్రజల భూమి, ప్రభుత్వ భూములను అమ్మొద్దు, ఇల్లు లేని పేదలకు పంచాలని చెప్పి ఈ రోజు ఈ ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్. ప్రతి ఒక్కరికి ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు ఈ మహా ఉద్యమం కొనసాగుతుంది. ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ భూములు అమ్మాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్. ఎల్కతుర్తి సభ బాహుబలి లాంటిదన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. కేసీఆర్ పై ప్రజలకు విశ్వాసం ఉందన్నారు ఆయన. గత సభలన్నింటినీ తల్లదన్నేలా ఎల్కతుర్తి సభ ఉందన్నారు. సభ విజయవంతం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ లాంటి చరిష్మా ఉన్న లీడర్ తెలంగాణలో ఇంకొకరు లేరన్నారు. పోలీసులు ట్రిప్పర్లు, లారీలు అడ్డం పెట్టించి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని అన్నారు. 4 మంత్రులను రేవంత్ బీఆర్ఎస్ పార్టీపై ఉసిగొల్పారని అన్నారు. బద్దంగా సహకరించాల్సినటువంటి ప్రభుత్వం కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఒక దుర్మార్గమైనటువంటి ఒక సైంధవ పాత్ర పోషిస్తూ నిన్న ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినారు. అడ్డమైనటువంటి డైవర్షన్స్ కు ప్రజలను గురి చేసే ప్రయత్నం చేసినారు. ఇష్టం వచ్చినట్టుగా లాఠీ చార్జీలు చేసే ప్రయత్నం చేసినారు. ఇది రెఫరెండం. రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలనకు ఇది రెఫరెండం. ఒకవేళ నిజంగానే గనక రేవంత్ రెడ్డి పాలనలో గనక ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తున్నట్టయితే 25 లక్షల మంది ఆ సభకు వచ్చిండే వాళ్ళు కాదు. ఇవాళ 25 లక్షల మంది వచ్చి జై కేసీఆర్, జై బీఆర్ఎస్ అని చెప్పని నినదించిందంటేనే, కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటకు కూడా చప్పట్లతో స్వాగతించిందంటేనే, పిల్లలతో చప్పట్లతో స్వాగతించిందంటేనే రేవంత్ రెడ్డి అనే దుర్మార్గుడు ఎంత నీచమైనటువంటి పరిపాలన అందిస్తా ఉండు, ఎంత రాక్షస పాలన అందిస్తా ఉండు, ఏ రకంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా అణచివేతకు గురి చేస్తా ఉంది అనేటువంటి విషయం కూడా స్పష్టమైంది అనేటువంటి విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేల్చుకున్నాం. రేవంత్ రెడ్డి గారు రజతోత్సవ సభానంగానే ఇంట్లోనే కూర్చున్నాడట, ఇటకెళ్ళి బయటకు వెళ్ళలేదట. తలుపు పెట్టుకొని ఇంట్లో టీవీ కత్తుకొని కూర్చున్నట్టుగా సభను చూస్తా అని చెప్పని ఆశపడ్డాడు. ఎక్కడన్నా కేసీఆర్ గారు నా పేరు తీయకపోతాడా, నన్ను తిట్టకపోతాడా, మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టి నేను మళ్ళా కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తి పోయకపోతానా అని చెప్పని ఆబగా ఎదురుందట. కానీ కేసీఆర్ గారు
పరికరాల పేరు ఎందుకు బయటకు తీయాలా అని చెప్పని ఆయన శుతిమెత్తగా ఎవరికి ఏం చెప్పాలో అది చెప్పేసిండు. చెప్పకపోతే అలిగి రాత్రి అన్నం తినకుండా పడుకునేటారు రేవంత్ రెడ్డి. నన్ను కేసీఆర్ గారు ఇంత పెద్ద మీటింగ్ పెట్టే ఒక్క మాట అనడా? ఎప్పుడూ అధికారులతో మీటింగులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చలతో బిజీగా ఉండే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అవన్నీ కాసేపు పక్కన పెట్టారు. చిత్రకారుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోలో పెయింటింగ్ ఎగ్జిబిషన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ లో కావూరి హిల్స్ చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ ను పరిశీలించి నరేందర్ రెడ్డిని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని అందమైన పెయింటింగ్స్ వేయాలని కోరుకుంటున్నట్లు సీఎం తెలిపారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఉప్పల్కు చెందిన ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీలో దొంగతనం జరిగింది. కంపెనీ రికవరీ కోసం యజమాని దగ్గర నుండి 1,25,000 రూపాయలు డిమాండ్ చేశారు ఎస్ఐ. దీంతో షాప్ యజమాని నిన్న 1,00,000 రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. అనంతరం షాప్ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇవాళ మరో 25,000 రూపాయలు తీసుకుంటున్నట్లుగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే ఈ కేసులో ఉన్నత అధికారితో పాటు ఎస్ఐ రైటర్ కు సంబంధించిన ఫోన్ రికార్డులు ఉన్నట్లు సమాచారం. యాక్చువల్లీ 23వ తారీఖు నాడు మా దగ్గరికి ఒక కంప్లైంట్ బాధితుడు వచ్చి కంప్లైంట్ చేశాడు. ఏంటంటే షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో పరశురామ్ అనే ఎస్ఐ ఫ్రెండ్స్ని ఆల్రెడీ తీసుకొచ్చేసి ఇక్కడ ఇంటరాగేషన్ చేశారు. ఒక మిస్అప్రాప్రియేషన్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ కేసులో ఆయిల్ అనేది మిస్అప్రాప్రియేషన్ చేశారని చెప్పి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అతను తీసుకొచ్చి ఇక్కడ ఇంటరాగేషన్ చేసి ఇతను ఆయిల్ కొన్నాడని చెప్పేసి ఇతను ఫ్రెండ్స్ కొన్నారని చెప్పేసి ఇతన్ని ఆ కేసులో ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి 20వ తారీఖు నాడు ఇక్కడ పట్టుకొచ్చారు. తర్వాత 21వ తారీఖు నాడు దాని గురించి అని చెప్పేసి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఆ 2 లక్షల రూపాయలు అతని ఫ్రెండ్స్తో మాట్లాడేసేసి తీసుకొచ్చి 21st నాడు ఇక్కడ ఎవరైతే ఎస్ఐ గారి కారు ఉందో ఆ కారులో పెట్టేసారు. ఆ 2 లక్షలలో మళ్ళీ కొంత అమౌంట్ తక్కువ వచ్చింది అని చెప్పేసి మళ్ళీ అడిగి ఆ తర్వాత ఇంకా 20,000 రూపాయలు అధికంగా బ్రైబ్ కావాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. 25,000 అడిగాడు. 25,000 ఇవ్వలేదని చెప్తే అక్కడికి దాన్ని 20,000కు తగ్గించేసి ఇంకా అతనితో పాటు కానిస్టేబుల్స్ వాళ్ళ గురించి అని చెప్పేసి ఇంకొక 2,000 కూడా ఎక్స్ట్రా కావాలని అడిగాడు. 22,000 ఇవాళ తీసుకురావాలని చెప్పేసి మార్నింగ్ ఫోన్ చేశాడు. అది ఎఫ్ఐఆర్ చేసేసి ఇక్కడికి వచ్చాము. అరౌండ్ 1:15 ఆ టైంలో లోపలికి వచ్చాడు. వచ్చినాక ఇతనితో మాట్లాడేసి ఆ అమౌంట్ని హైదరాబాద్ లో ఈడీ సోదాలు హీట్ పుట్టిస్తున్నాయి. భూదాన్ మహేశ్వరం ల్యాండ్ వ్యవహారంలో సోదాలు కొనసాగుతున్నాయి. భూదాన్ ల్యాండ్ ను అక్రమంగా లేఅవుట్లు చేసి అమ్మిన మున్వర్ ఖాన్, కదీర్ ఉన్నీసాతో పాటు సర్పంచ్ సుకూర్ ఇంట్లో విస్తృత సోదాలు జరుగుతున్నాయి. కాగా గతంలో ఇదే కేసులో ఐఏఎస్ ఆఫీసర్ ని విచారించింది ఈడీ. పహల్గాం ఘటనతో ఒక్కసారి దేశం ఉలిక్కిపడింది. కేంద్రం ఆదేశాలతో తెలంగాణ పోలీస్ శాఖ అలర్ట్ అయింది. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్ తదితర రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత భద్రతా విభాగాలన్నీ అప్రమత్తమయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోపల, బయట జాగిలాలు, బాంబు స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తులను, వస్తువులను, బ్యాగులను వేటిని కూడా వదలకుండా పరిశీలిస్తున్నారు.
సికింద్రాబాద్ మారేడ్పల్లి పిఎస్ పరిధిలోని ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పేదర ప్రజల కోసం ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను ఎంఆర్ఓ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు భారీగా బందోబస్తు మధ్య తనిఖీలు నిర్వహించారు. డీసీపీ సాధన రష్మి పెరుమల్ ఆదేశాలతో 2 ఏసీపీల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులు లోపలికి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఏపీలోని పలాస నుండి పనవపల్లు రవాణా ముసుగులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఒరిస్సా నుండి విజయవాడ, హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకి తరలిస్తుండగా పట్టుకున్నారు. 2 నిందితుల నుండి ₹1 కోటి విలువైన 410 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఈ గంజాయి కొనుగోలు చేసేందుకు బజాజ్ ఫైనాన్స్ లో 5 లక్షల లోన్ తీసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. పనసపళ్ల రవాణా ముసుగులో గంజాయి తరలిస్తున్న ముఠా ఆటకట్టించారు ఎక్సైజ్ పోలీసులు. దాదాపు 410 కేజీల గంజాయిను సీజ్ చేసి దీని యొక్క విలువ ₹1 పైన ఉంటుందంటూ కూడా తెలియజేయడం జరిగింది. ఆ పనసపళ్ల ముసుగులో గంజాయి రవాణా చేస్తున్నటువంటి వాహనం దగ్గర ప్రజెంట్ మనం ఉన్నాం. మనకి ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఈ వాహనంలోనే ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తీసుకువెళ్లేందుకు కూడా ప్లాన్ చేశారు 2 నిందితులు. ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ లో రత్నాబాయ్ అనేటువంటి ఒక గ్యాంగ్స్టర్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా కీలకంగా ఉంది. ఆమె 2ను రిక్రూట్ చేసుకుంది. ఒకళ్ళు విజయ్, గణేష్. వీళ్ళిద్దరి ద్వారా ఈ గంజాయిని రవాణా చేసేందుకు కూడా ప్లాన్ సిద్ధం చేసింది. ఇక ఎప్పుడైతే ఈ గ్యాంగ్ గత కొద్ది రోజుల నుంచి తమ కార్యకలాపాలను మొదలుపెట్టినటువంటి పరిస్థితుల్లోనే దీని మీద హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం మేడ్చల్ ప్రాంతంలో వీళ్ళు ఈ పనసపళ్లను తీసుకెళ్తున్నట్లు నటిస్తున్నటువంటి వెహికల్ ను కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనాన్ని తనిఖీ చేసినప్పుడు మొదట మనకు కనిపిస్తున్నట్లుగానే ఇక్కడ మొత్తం విజువల్స్ లో కూడా చూడొచ్చు, అన్ని పనసపళ్లే కనిపించే వరకు ఇది నిజంగానే పనసపళ్లను తీసుకెళ్తున్నటువంటి వెహికల్ గానే మొదట అనుమానించాల్సి వచ్చింది. కానీ ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి పక్కాగా ఒక్కసారిగా లోపల మొత్తం ఒకసారి ఓపెన్ చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి వెహికల్ యొక్క నెంబర్ కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి వెహికల్ కావడంతో ఈ వెహికల్ మీద అనుమానం అనేది తలెత్తిన తర్వాత లోపల పైకి కనిపిస్తున్నటువంటి పనసపళ్ళ మొత్తాన్ని కూడా పక్కకు తీశారు. తీసిన తర్వాత లోపల మనకు వైట్ కలర్ లో కనిపిస్తున్నటువంటి బస్తాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 410 కేజీల గాంజాను కూడా గుర్తించడం జరిగింది. గుర్తించిన అనంతరం ఇమీడియట్ గా ఇది 2 నిందితులు విజయ్, గణేష్ లను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం దీని యొక్క విలువ మార్కెట్లో అంటే వీళ్ళు అధిక డబ్బుకు ఆశపడి రత్నాబాయితో చేతులు కలిపి ఆమె ద్వారానే ఈ తతంగం అంతా నడిపిస్తూ ఒరిస్సా నుంచి అటు మొదట పలాస, తర్వాత శ్రీకాకుళం మీదుగా వైజాగ్ నుంచి ఇలా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలించేందుకు కూడా ప్లాన్ సిద్ధం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు పక్కా సమాచారంతో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులందరూ కూడా ముక్కుముడిగా వీరి మీద దాడి చేసి వీరిని పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీరు బహిరంగ మార్కెట్లో అంటే కేవలం వీళ్ళు కొనుగోలు చేసేటప్పుడు ₹1,500 కేజీని కొనుగోలు చేస్తారు. అమ్మేటప్పుడు మాత్రం దాదాపు కేజీని ₹20,000 వరకు అమ్ముతూ ఉంటారు. సో ఇలా దాదాపు ₹400 కోట్ల దాదాపు మొత్తం 410 కేజీల యొక్క గంజాయికి సంబంధించి కూడా దీని యొక్క విలువ అనేది ₹1 పైనే ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. ఇక ఇందులో మాస్టర్ ప్లాన్ పోషించినటువంటి రత్నాబాయి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఇతర 2 నిందితులు ఎవరైతే కీ రోల్ పోషించి ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉన్నారో విజయ్, గణేష్ లను 2ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక మరోవైపు ఇప్పటికే ఎక్సైజ్ పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు, గంజా ఫ్రీ స్టేట్ గా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. అందులో భాగంగానే ఇప్పటి వరకు దాదాపు 2,300 కేజీల గంజాను ఈ 4 నెలల కాలంలోనే పట్టుకోవడం జరిగినటువంటి విషయాలను కూడా నిర్ధారించడం జరిగింది. ఇక త్వరలోనే రత్నాబాయిని కూడా అరెస్ట్ చేసి ఈ తతంగం అంతా ఎప్పటి నుంచి నడుపుతారనే పూర్తి డీటెయిల్స్ కూడా తెలియజేస్తామంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ భిక్షపతితో రత్నకుమార్, హైదరాబాద్. తెలంగాణలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్లకు షాక్ ఇచ్చింది ఈడీ. భూదాన్ భూముల అక్రమాల్లో 28 మంది సీనియర్ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. నాగారంలో సర్వే నెంబర్ 182, 194, 195లో భూదాన్ భూములను అక్రమంగా లేఅవుట్లు చేసి అమ్మినట్లు నిర్ధారించారు. దీంతో మునావర్ ఖాన్, కదీర్ ఉన్నీసా, సర్పానా, సుకూర్ ఇళ్లపై సోదాలు చేశారు. ఇక భూదాన్ భూముల వ్యవహారంపై ఇటీవల హైకోర్టు సీరియస్ అయింది. మాజీ సీఎస్లు, మాజీ డీపీలు, సీనియర్ ఐఏఎస్లు, సీనియర్ పోలీస్ అధికారుల పాత్రపై కూడా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రెవెన్యూ అధికారుల సాయంతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి కుటుంబ సభ్యుల పేర్లపై భూములు బదలాయింపు చేశారనే ఆరోపణలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఈడీ, సీబీఐలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అధికారులకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. హైదరాబాద్
హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ లష్కర్గూడలో విషాదం చోటు చేసుకుంది. పల్లీలు తింటూ 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. పల్లీలు తింటుండగా గొంతులో అడ్డుపడడంతో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో చిన్నారిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కాలనీ వెంచర్ 2లో చోరీ జరిగింది. నిన్న రాత్రి వరుసగా 4 ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు దొంగలు. 4 తులాల బంగారంతో పాటు విలువైన వస్తువులను ఎత్తికెళ్లారు దొంగలు. సీసీ ఫుటేజ్ విజువల్స్ ఆధారంగా బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాలనీలో వరుస చోరీలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నారు. మేజర్ గా వాళ్ళు ఇంట్లో ఉన్న ఇంటీరియర్స్ ఏది ఫ్యాన్లు గానీ నల్లాలు గానీ ఇలా కొత్త ఐటమ్స్ ఏముంటాయి వాటిని ఖచ్చితంగా వాటిని నిప్పుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఏంటంటే ఈ దొంగతనాలు కూడా రాత్రి టైం మాక్సిమం నైట్ టైం జరుగుతున్నాయి. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి డే టైమ్స్ కూడా మధ్యాహ్నం టైం కూడా ఓవర్లేని టైంలో బాగా దొంగతనాలు చేస్తున్నారు. ఇంత ముందు కూడా మేము పోలీస్ స్టేషన్ లో ఈ విషయం గురించి కంప్లైంట్ ఇచ్చాము. బట్ చూడడానికి ఇది చిన్న దొంగతనం లాగానే కనిపిస్తుండొచ్చు. బట్ ఇదే కంటిన్యూ అయితే ఇప్పుడు అలా చిన్న దొంగతనాలు ఇప్పుడు యాక్చువల్లీ ఒక కొత్తగా రీసెంట్ గా మ్యారేజ్ అయింది మా కాలనీలో. వాళ్ళ ఇంట్లో బంగారం కూడా వెళ్ళిపోయి చిన్న దొంగతనంలో ఇంత నెగ్లెక్ట్ చేయడం మనం మొదలు పెడితే అది చాలా పెద్ద వరకు వెళ్ళేటట్టుంది. దయచేసి మా ఏరియాకు కొద్దిగా పెట్రోలింగ్ ఇది లోపలికి ఉంది కొద్దిగా, అంటే కొత్త కాలనీస్ అయిపోతున్నాయి కాబట్టి కొద్దిగా పోలీసులు మాకు కొద్దిగా ఎక్కువ పెట్రోలింగ్ ప్రొవైడ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే కొత్త ఇళ్లలో ప్రతిసారి జరుగుతుంది ఇక్కడ. ఇది ఒకటేసారి ఇప్పుడే కాదు, రీసెంట్ గా జరిగిన 3